రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు చేపట్టనున్నాయి. కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేసింది. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు త్వరలో భూమి పూజ చేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాల భవనాల పనులు శరవేగంగా జరుగుతుండగా ప్రైవేటు సంస్థలు, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్ల భవనాలు, బ్యాంకుల రీజనల్ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వారికి భూ కేటాయింపులు చేస్తూ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధానిలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయగా మంత్రులు చేసిన సిఫార్సుల మేరకు భూములు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిఆర్డీఏలోని వివిధ గ్రామాల పరిధిలో ఆయా సంస్థల కార్యాలయాలు, భవనాల నిర్మాణాలకు భూ కేటాయింపులు చేశారు. అమరావతిలో కొత్తగా 11 ప్రతిష్టాత్మక సంస్థలకు 49.50 ఎకరాల భూమి కేటాయించారు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రసిద్ధ సంస్థలు, బ్యాంకులు, జ్యుడిషియల్ అకాడమీ, ఎన్ఏసీకి భూమి కేటాయించారు. బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 4 ఎకరాలు భూమి కేటాయించారు. సెయింట్ మేరీస్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 7.97 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కు 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన 15 ఎకరాలు ఇచ్చారు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్కు 5 ఎకరాలు, ఎన్టీపీసీకి ఎకరంన్నర భూమి ఇచ్చారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 4.83 ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ ప్లానిటోరియానికి 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులకు 0.40 సెంట్ల చొప్పున స్థలం కేటాయించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీకి 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇవన్నీ వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా భూ కేటాయింపులతో పాటు 2014 నుంచి 19 మధ్యలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో భూములిచ్చిన పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రివర్గం సమీక్షించింది. రాజధానిలో భవనాల నిర్మాణానికి ఆసక్తిగా ఉన్న సంస్థలతో మరోసారి ప్రతిపాదనలు తీసుకున్న మంత్రివర్గ ఉపసంఘం వారు కోరిన విధంగా భూ కేటాయింపులో స్వల్ప మార్పులు చేస్తూ కేటాయించారు. 6 సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు 67.4 ఎకరాలను 42.30 ఎకరాలకు కుదించారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు 8 ఎకరాలు కేటాయించారు. బీపీసీఎల్ కార్యాలయానికి 1.34 ఎకరాలు ఇచ్చారు. ఐఆర్సీటీసీకి గతంలో ఎకరా భూమి ఇవ్వగా దానిని 2 ఎకరాలకు పెంచారు. ఏపీహెచ్ఆర్డీఐకు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రైవేటు సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐకి 11.79 ఎకరాలు కేటాయించారు. హట్కోకు 9.17 ఎకరాలు ఇచ్చారు. 8 సంస్థల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు గతంలో 32.65 ఎకరాలు ఇవ్వగా ప్రస్తుతం సంస్థలు కోరినట్లుగా 12.66 ఎకరాలకు కుదిస్తూ కేటాయించారు. 6 సంస్థలకు గతంలో కేటాయించిన భూమిని 13.1 ఎకరాల నుంచి 16.19 ఎకరాలకు పెంచారు. ఆయా సంస్థలకు భూములు రాయితీపై లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూములు కేటాయించిన సంస్థలు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు చేసేలా తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం సంస్థ రూపొందించిన క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. ఆ సంస్థ కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ ఏర్పాటు కోసం ఐటీ శాఖ ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. దీనికి ఐబీఎంతో పాటు మరో సంస్థ స్పందించింది. 2 సంస్థలు దాఖలు చేసిన ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఐబీఎం ప్రతిపాదన మెరుగ్గా ఉన్నట్లు అభిప్రాయపడింది. దీంతో ఐబీఎం కంప్యూటర్ ఏర్పాటు చేసేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే భవనంలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని, దీనికి ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఐబీఎం సంస్థ ప్రతిపాదించింది. దాని నిర్వహణకు సిబ్బందిని సొంతంగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన విద్యుత్, కూలింగ్ ఖర్చును ప్రభుత్వమే